హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈరోజు అయితే ఈ గ్యాస్ కట్టు లుక్ అనేది మార్చేద్దాం అనుకుంటున్నాను. స్టిక్కర్స్ అయితే తెప్పించాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మార్చేద్దామని. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇవైతే చూడటానికి అంతగా బాగలేవక్క, మార్చేసి స్టిక్కర్స్ తీసుకొచ్చి అంటించు అని చెప్తానే ఉన్నారు. నాకే కుదరలేదు. ఇన్ని రోజులు టైం అయితే పట్టింది. ఇంక ఈ రోజైతే మారుద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంక ఇవన్నీ అయితే తీసేసేయాలి. తీసేసి మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే తీసేద్దాము. ముందు ఇవైతే తీసేద్దాం. ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత పొయ్యి తీసేద్దాం. ఈ స్టాండ్ ఇవన్నీ తీసేద్దాం. ఇదంతా పేపర్ ముక్కలు చూడండి, మొత్తం ఎలకలు కొట్టేసినాయి. ఎట్టుంది మొత్తం ముక్కలు పడ్డాయి. పొయ్యి కింద ప్లేట్లు పెడుతున్నా కదా, కవర్ అయితే అంతగా ఏం పాడవలేదు, బాగానే ఉంది. రోలు ఇరిగిపోయింది. అడుగుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అడుగునైతే ఎక్కువేం పాడవలేదు, బాగానే ఉంది. త్వరగానే క్లీన్ చేసేసుకోవచ్చు. పేపర్లు వేయటం వల్ల ఎక్కువ పాడవలేదు. పేపర్లు వేయకుండా నార్మల్గా వేస్తామనుకోండి బాగానే పాడైపోయింది. పేపర్ అనేది తడి పీల్చింది కదా, అందుకని ఎక్కువ పాడవకుండా బాగుంది. మొత్తం అయితే ఇంకా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేద్దాం. అంత బూజు కానీ డస్ట్ కానీ ఎక్కువైతే ఏం లేదు. పది గంటలప్పుడు కోడికి వస్తుంది చూడండి. తెల్లవారుజామున కుయ్యాల్సిన కోడి 10 గంటలప్పుడు కోస్తుంది. ఇక్కడ పేపర్ అది అంటుకొని పోయింది కదా, ఇంకా అదంతా అయితే తీసేస్తున్నాను. చాకు పెట్టి మొత్తం గీరైతే తీసేస్తున్నా. ఈ అంటుకుపోయింది మొత్తం రావాలంటే కొంచెం కష్టంగానే ఉంది, త్వరగా అయితే రావట్లేదు. లేట్ అయినా సరే ఇంకా మొత్తం తీసేసి తర్వాత ఇంకా స్టిక్కర్స్ తెప్పించాను కదా, అవి అయితే అంటించాలి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను స్టిక్కర్స్. కొన్ని నీళ్ళు తీసుకొని ఇంకా అందులో షాంపూ వేస్తున్నాను. షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేయాలి. అంతా జిడ్డు మరకలో అదైతే ఏం లేదు, అంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ మరకలు కనిపిస్తున్నాయి కదా, అవైతే పెయింట్ పోయినాయి. అంతకుముందు కవర్ వేసినప్పుడు ఏం చేశానంటే అడుగున పేపర్ వేయకుండా ఓన్లీ కవర్ అయితే వేసాను. అలా వేయటం వల్ల ఇంకా పొయ్యి మీద పొంగినవి అవన్నీ ఉంటాయి కదా, అవి పేపర్ మీద పడటం, అవన్నీ అడుగుకి వెళ్ళటం, మొత్తం అంతా పాడైపోవటం, వాసన రావటం, అలా అయితే చండాలంగా అయిపోయింది. ఇంకా అప్పుడు అది కవర్ మొత్తం తీసేసి ఇంకా తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ కవర్ వేసేటప్పుడు అడుగున పేపర్లు అయితే వేసాను. పేపర్లు వేసి పేపర్ల మీద కవర్ వేసాను. అంటే నేను అంతకుముందు వేస్తాను కదా బ్యానర్ లాంటిది, ఇప్పుడు తీసేసింది అది వేసాను. అది వేయటం వల్ల ఇంకేదన్నా నీళ్లు పడ్డా కానీ ఏమన్నా పొంగినా కానీ అడుక్కుపోతే కానీ పేపర్ బిల్ చేస్తుంది కదా, దానివల్ల గచ్చు అనేది పాడవలేదు. అంతకుముందు పేపర్లో వేయినప్పుడు గచ్చు పాడైపోయి అసలు చిన్న చిన్న బెజ్జాల్లాగా పడిపోయి చండాలంగా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పేపర్ వేయాలా వద్దని ఆలోచిస్తున్నాను. పేపర్ వేయకూడదట్టుంది, పేపర్ వేయకుండానే స్టిక్కర్ అంటిస్తారట్టుంది, చూడాలి. ఇంకా మొత్తం షాంపూ నీళ్ళు అయితే చల్లేసి ఇంకా స్టీల్ కవర్ తోటి మొత్తం అయితే రుద్ది క్లీన్ చేస్తున్నాను. గోడలు మొత్తం అన్నీ అయితే రుద్దేస్తున్నాను. ఎక్కువగా మరకలు అయితే ఏమి లేవు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అందులో ఇక్కడైతే అట్టలు అవన్నీ అంటించాను కదా, ఎక్కువ డస్ట్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడ గ్యాస్ పై పెట్టుకొని పైపు పెట్టుకుంటాం కదా, ఆ పైప్ పెట్టుకునే హోల్ అయితే ఉంది. మళ్ళీ అందులోకి నీళ్లు పోతాయి, ఆ నీళ్ళన్నీ మొత్తం కింద అర్మార్లోకి వస్తాయి. ఇంకా అదంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఆ హోల్కి అయితేనేమో ఒక కవర్ పెట్టేశాను. ఇప్పుడైనా కానీ పైపు ఆ హోల్ నుంచి అయితే పెట్టట్లేదు, నార్మల్గానే పెట్టేస్తున్నా.
ఎందుకంటే పొయ్యి అనేది కింద పెట్టుకోవాలన్నా తీయాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది, పైపు తీయాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఆ హోల్ ద్వారా పెట్టకుండా నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని వాటర్ తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే కడుగుతున్నాను. ఎందుకంటే ఈ గ్యాస్ గట్టు మీద నీళ్ళన్నీ కింద పడ్డాయి అనుకోండి, అరమారలో పడతాయి. మళ్ళీ అరమార మొత్తం సామాన్లన్నీ తీసి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది అయింది, మళ్ళీ డబల్ పని అయిపోయింది. అందుకని చెప్పేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా ఆ వాటర్ మొత్తం ఇంకా చిన్నగా ఈ విధంగా నెట్టేసుకుంటా అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా ఒక క్లాత్ తీసుకొని అయితే శుభ్రంగా తుడుస్తున్నాను. తడి మొత్తం ఆరిపోయిన తర్వాతే కదా మనం ఈ స్టిక్కర్స్ అనేవి తడి మీద మనం అంటించలేము, అందుకని అయితే తుడుస్తున్నాను. తుడిస్తే త్వరగా ఆరిపోయిద్ది. అలా కాకుండా మనం కడిగాం కదా అదే ఆరిపోయిద్దిలు అని చెప్పేసి అలాగే వదిలేసామనుకోండి, త్వరగా ఆరదు, నీళ్ళుగా మరకలు మరకలుగా ఉంటుంది. అందుకని క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే శుభ్రంగా ఆరిపోయిద్ది. ఇంకా తడి అనేది త్వరగా ఆరిపోవాలని చెప్పేసి ఇదిగోండి చిన్న ఫ్యాన్ అయితే పెట్టాను. ఈ చిన్న ఫ్యాన్ అయితే మాత్రం బాగా ఉపయోగపడుతుంది. మనం వంట చేసేటప్పుడు చెమటలు అది కారుతూ ఉంటుంది కదా, ఈ ఫ్యాన్ ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటే బాగా గాలి వస్తుంది. ఈ ఎండాకాలం అయితే మాత్రం ఇది మనకు బాగా ఉపయోగపడిద్ది. నేనైతే కొనలేదు, ఇది మా తోడుకోళ్ళ వాళ్ళు నవీన్కైతే ఇచ్చారు, బాగా ఉపయోగపడుతుంది మాకు. ఇప్పుడు వంటగదిలో ఇంత కష్టపడి పనిచేశాను కదా, చెమట్ల కారతా ఉంది. ఈ ఫ్యాన్ పెట్టుకుంటే చాలండి, అసలు మంచి గాలి వచ్చింది, హాయిగా ఉంది. అసలు ఈ బండ కూడా భలే ఆరిపోయింది, త్వరగా ఆరిపోయింది. గాలి అనేది బాగా వస్తుంది, మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అలాగైతే ఉంటుంది. 100 వరకు ఉంటుంది. మనకు ఒక్కోసారి కరెంటు కూడా పోతూ ఉంటుంది. కరెంటు పోయినప్పుడు ఇది కనుక మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం ఫోన్లో కనుక ఛార్జింగ్ పెట్టుకుంటాం చూడండి, ఆ విధంగా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడన్నా సడన్గా కరెంటు పోయినప్పుడు గాలి రావట్లేదు అనుకున్నప్పుడు ఈ ఫ్యాన్ అయితే వాడుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. మనం ముఖ్యంగా ప్రయాణాలు చేస్తుంటాం, ఎండాకాలం గాలి రాదు. బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ ప్రయాణం చేస్తా అసలు ఇసుకొచ్చి అసలు చిరాగ్గా అనిపించింది. అలాంటప్పుడు కనుక మన పర్సులో మన బ్యాగ్లో ఈ ఫ్యాన్ వేసుకొని వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోవచ్చు, మంచిగా గాలి వచ్చింది. అసలు చెమట పోయదు, ఇసుక్కు అనిపించదు, బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఇలాంటి ఫ్యాన్లో 1-2 తీసుకోండి, బాగుంటుంది ఇంట్లో వాళ్ళు వాడుకోవడానికి. ఇంకా స్టిక్కర్స్ అంటించాలి కదా, స్టిక్కర్స్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అసలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇవైతే 4 కట్టల్లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి మరి ఎంత పొడవు ఉంటుందో సరిపోయిద్దో చాలదో మరి చూడాలి. అసలైతే ఓపెన్ చేసి చూస్తున్నాను క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని. నేను బుక్ చేసిందే సేమ్ వచ్చిందా, ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఓపెన్ చేస్తున్నాను. స్టిక్కర్ అయితే పర్వాలేదు, నేను బుక్ చేస్తుంది సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే మనకు ఫోన్లో చూసినప్పుడేమో బాగా అట్రాక్టివ్గా బాగా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం కొంచెం డల్గానే ఉంటుంది. ఇంకా ఏది బుక్ చేసినా కానీ ఇంకా అలాగనే ఉంటుంది అనుకో. పర్వాలేదు బాగానే ఉందిలే అనిపించింది నాకైతే. ఇంకా వెడల్పు కూడా ఇంక ఇలాగనే ఉంది, వెడల్పు. పొడవు అనేది చూద్దాం ఎంత పొడవునుందో. ఇంకా పొడవు కూడా ఇంత వచ్చేసింది, 4 అయితే వచ్చినాయి. ఈ 4 మరి సరిపోతాయో లేదో చూడాలి. ఇంక ఇప్పుడైతే అంటిస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాంటివి అయితే అంటించడం, ఎప్పుడైతే అంటించలేదు. అడుగున అసలు అంటుకోవట్లేదు ఏంటా అనుకున్నాను. తర్వాత అయితే ఇంకొక పేపర్ వచ్చింది ఒకవైపున. ఈ పేపర్ మొత్తం తీసేస్తే ఇంకా అడుగున గమ్ములాగుంది, ఇంకా అదైతే బాగానే అంటుకుంటుంది. ఇవి అంటించి మళ్ళీ తీసేటప్పుడు పెయింట్ ఏమన్నా పోయిద్దా ఏంటనని భయంగా ఉంది. మళ్ళీ అంటుకుంటాయా లేదా, ఒకవేళ అంటుకున్నా కానీ మనం గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకుంటాం కదా, ఆ హీట్కి ఏమన్నా పాడైపోతాయా, కాలుతాయా, లేకపోతే ఏదన్నా అయిద్దా అని టెన్షన్గా అనిపిస్తుంది. చూడాలి, కాకపోతే ఇంకా అంటించి చూస్తున్నాను. అది ఇంకా మీరందరూ అడుగుతున్నారు, అట్టలు బాగలేదక్క, చూడటానికి బాగుండట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఇంతమంది చేత చెప్పించుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి ఈ స్టిక్కర్స్ అయితే అంటిస్తున్నాను. నేనైతే మాత్రం ఇంకా నార్మల్గా తీసుకొచ్చి అంటించేదాన్ని కాదు. ఎంత అంటించినా సరే ఇవి స్టిక్కర్లే కానీ టైల్స్ కాదు కదా. ఇవైతే రేటు చెప్పలేదు కదా నేను. రేట్ అయితే నాకు 300 పడ్డాయి. ఈ సెట్ మొత్తం 300కి వచ్చింది. మొత్తం అయితే సరిపోయేటట్లేదు. ఇప్పుడు నేను అంటిస్తున్నాను కదా, ఇంక ఇది ఒక్కటే ఉంది. గ్యాస్ బండ మీద కూడా మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంది. పైన కూడా చూడండి, పైన కూడా అటువైపున ఇటువైపున గ్యాప్ వచ్చేసింది, మధ్యలో గోడ మొత్తం రాలేదు. పైన ఎందుకు అంటించానంటే గ్యాస్ పొయ్యి దగ్గరలో కొంచెం మనం ఏదన్నా తిరగమాతేసినా ఏదైనా వేడైనా సరే ఇంకా గోడ మీద కొంచెం పైకి పడిద్ది కదా,
అందుకని పొయ్యికి దగ్గరలో అయితే పైన అంటించేసాను. గోడకి ఇటువైపున అంటించాను కదా, నేను నూనె డబ్బాలు అవన్నీ పెట్టుకుంటాను స్టాండు. ఇంకా అక్కడ కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా మిగిలింది. ఆ ఎగస్ట్రా మిగిలింది ఏం చేశానంటే, ఇక్కడ గ్యాస్ బండ మీద ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాపుల్లో ఆ స్టిక్కర్ అనేది కట్ చేసి పొడవుగా రెండింటిగా కట్ చేసి ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇంకా ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది. ఈ ఖాళీలో ఏం చేశానంటే పేపర్ వేసాను. ఇంకా ఇటు పక్కన అయితే మాత్రం ఇంకా స్టిక్కర్ లేదు, అయిపోయింది. ఇంక ఇక్కడైతేనేమో పిల్లలు బుక్స్కి వేసుకుంటారు కదా అట్టలు, ఇంకా అదైతే వేసాను. అంతకు ముందైనా సరే నేను ఇదే వేసి పెట్టుకుంటాను. ఈ కొంచెం కోసం మళ్ళీ 300 పెట్టి మళ్ళీ సెట్ అయితే తెప్పించుకోవాలి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ విధంగా సెట్ చేశాను. బాగానే ఉంది, పర్వాలేదు అనుకుంటే ఇంకో సెట్ అయితే తెప్పించుకొని మొత్తం అయితే సెట్ చేసేస్తాను. ఇంకా మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేశాను. కాకపోతే నాకు ఏంటో పైన ఏంటి గ్యాప్గా కనిపిస్తుంది, బాగలేదేమో అనిపిస్తుంది నాకు చూడటానికైతే. ప్రస్తుతానికైతే ఈ విధంగా సెట్ చేసి పొయ్యి అయితే పెట్టేశాను. పొయ్యి పెట్టాను, స్టాండు అన్నీ అయితే ఈ విధంగా సెట్ చేసేసాను. బాగానే ఉంది కదా అట్టలు పెట్టుకునే దానికంటే. కానీ ఎన్ని రోజులు వచ్చిద్దో, మరి వేడికి ఉండిద్దో లేదో అయితే చూడాలి. ఇప్పుడైతే చూసారా, గమనించారా, నేను ఇంకా వేరే రకంగా సెట్ చేశాను. ఇక్కడ ఎలాగో స్టాండ్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ స్టిక్కర్స్ అంటించినా సరిగ్గా కనపడదు మనకి. అందుకని చెప్పేసి పైన గోడకి ఇందాక గ్యాప్గా అంటించాను కదా, ఆ గ్యాప్ అనేది లేకుండా గోడ మొత్తం అంటించేసాను. ఇంకా ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదో కవర్ అంటించేసారు అన్నట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఏం చేశానంటే గోడ మొత్తం కవర్ అప్ అవ్వటానికి ఇంకా మొత్తం స్టిక్కర్ అంతా ఇక్కడ అంటించేసాను. మళ్ళీ ఏదన్నా కొత్తది తెప్పించుకుందాం, బుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇంక ఇటు గోడ వైపున ఉంది కదా స్టాండ్ ఖాళీ, అటువైపునైతే అంటించుకోవచ్చని ఈ విధంగా అయితే సెట్ చేశాను ఇంకా.